ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రజా వ్యతిరేక విధానాల ద్వారా వాళ్ళు కేవలం ఎక్కడా కూడా ప్రజలకు మంచి చేయాలి అనేటువంటి ఆలోచన పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా కూడా మంచి పేరు రాకూడదు అనేటువంటి విధంగానే పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. మన స్వతంత్రం రాకముందు నుంచి కూడా, అంటే సుమారుగా మనం 1923 నుంచి చూసుకుంటే 1923 నుంచి 2019 వరకు సుమారుగా 97-98 సంవత్సరాలు. ఇంత కాలంలోని ఇంతమంది నాయకులు, ముఖ్యమంత్రులు మారినా, ఇంతమంది ప్రధానమంత్రులు మారినా, మన ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే కేవలం 12. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల్లోనే ఈ 12 కాకుండా మరొక 17 కొత్త మెడికల్ కాలేజీలని మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. మరి అందులో సుమారుగా 6 మెడికల్ కాలేజీలు అయితే పూర్తయి ఇప్పటికీ అడ్మిషన్స్ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మిగతా కూడా వివిధ దశల్లో పనులు పూర్తవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసేటువంటి విధంగా వాళ్ళ అడుగులు ముందుకేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఇవాళ సుమారుగా కొత్త మెడికల్ కాలేజీలు రావడం వల్ల మన ఆంధ్ర రాష్ట్రంలో 2550 మంది విద్యార్థులకి, పేద విద్యార్థులకు ఉచితంగా వైద్య విద్యను అభ్యసించేటువంటి అవకాశం దొరుకుతుంది. అంతేకాకుండా వాళ్ళు ప్రతి మెడికల్ కాలేజీలోని కూడా 500 పడకలతో కూడినటువంటి అన్ని సదుపాయాలతో ఉన్నటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఉంటాయి. దీనివల్ల ప్రతి ఒక్క పేదవాడికి విద్య, వైద్యం రెండు కూడా అందుబాటులో ఉంచాలి అనేటువంటి ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి కూటమి ప్రభుత్వం కేవలం వాళ్ళ దళారులకి, వాళ్ళ బినామీల్ని, వాళ్ళందరినీ కూడా వాళ్ళు పెంచి పోషించడానికి ఇవాళ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అనేక రకాలుగా మనం ప్రజలని వాళ్ళందరినీ కూడా మనం చైతన్యపరిచేటువంటి విధంగా, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనేకమైన కార్యక్రమాలు చేశాం. అందులో భాగంగా మరి ఏదైతే ముఖ్యంగా ప్రజల తాలూకు అందరి అభిప్రాయాన్ని సేకరించాలి అని చెప్పి మరి 1,000 సంతకాల సేకరణ అనేటువంటిది కూడా తీసుకోవడం జరిగింది. మరి 1,000 సంతకాల సేకరణ సుమారుగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 1,000కి పైచిలకు సంతకాలు సేకరించి ఇవన్నీ కూడా గవర్నర్ గారికి అందించి తద్వారా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగా వాళ్ళ పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి కూడా మరి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా చైతన్యవంతులై వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసినటువంటి సందర్భం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.